రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు ఆందోళన చేశారు ఏబీవీపీ నేతలు. యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టుకు మంజూరు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ నిర్ణయం మార్చుకోవాలన్నారు. రైతులకు, విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడే భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల ల్యాండ్ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయించాలని 55 జీవోని పాస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను పరిశోధనలకు మరియు విద్యార్థుల యొక్క నైపుణ్యానికి అభివృద్ధికి ఉపయోగించాల్సిన ల్యాండ్ బయోడైవర్సిటీ యొక్క పార్కును ఈ విధంగా హైకోర్టు న్యాయస్థానానికి కేటాయించడం అనేది చాలా బాధాకరం. దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి అనేక మొక్కలు కావచ్చు, జంతువులు, పక్షులు, అక్కడ ఎన్నో పరిశోధనలకు విలువైనటువంటి ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్కడికక్కడ తొలగించేసి నూతన భవనాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సమంజసం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలని మాట్లాడుతూ ఉంటారు కదా. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఎన్నో నూతన వరి మరియు అనేక పంటల వంగడాలను సృష్టించి రైతన్నలకు చేయూతగా నిలిచే అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను ఈ విధంగా అక్రమంగా నిర్మాణానికి కేటాయించడం అనేది సరైనది కాదు. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తి దీనిపైన ఆలోచన చేసి వెంటనే ఇది జీవోని వెనకకి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. కేసీఆర్ కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి కూడా అదే పడుతుంది.